లాస్ట్ మూమెంట్ లో వెనక్కి తగ్గమని జనసేన నేతకి ఫోన్ చేసిన నాగబాబు. ఇది ఇప్పుడు అందరూ కూడా ఆలోచిస్తున్నారు సడన్ గా ఏమైంది ఏంటి అని. కానీ ఒక పర్టికులర్ పాయింట్ లో చూసుకుంటే నాగబాబు కూడా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి. ఆయన కూడా సినిమాలలో ఉన్నారు కాబట్టి ఆయనకు తెలుసు ఒక సినిమా చేయడం ఎంత కష్టం అని. అందుకోసమని నిన్న సాయంత్రం అయితే పోస్టర్ తర్వాత వచ్చిన గొడవ ఉందో దానికి సంబంధించిన రమేష్ బాబు కాల్ చేసి చెప్పారంట కదా, దాని గురించి చెప్పండి. సో ఖచ్చితంగా నాగబాబు చేసింది మాత్రం 100% కరెక్ట్. అదే విధంగా వాళ్ళకున్న మంచి మనసును ఇంకొకసారి చార్జ్ చెప్పుకున్నారు మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు. అయితే గతం నుంచి కూడా మెగా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు ఏ చిన్న విషయమైనా కూడా ఆచితూచి అడిగేస్తారు. ప్రతి ఒక్క దాన్ని కూడా అందరికి ఉపయోగపడే విధంగానే డెసిషన్ తీసుకుంటారు. అయితే నిన్న మనం చూసుకుంటే పీఠాపురం నియోజకవర్గంలో కొన్ని సినిమా థియేటర్ల వద్ద పుష్ప 2కి సంబంధించి అల్లు అర్జున్ ఫోటోలు పెట్టి, అదేవిధంగా వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టి మరి దాని మీద దారుణమైన కొటేషన్లు రాశారు. ఎట్లా అంటే మా కోసం మీరు వచ్చారు, మీకోసం మేము వస్తున్నాం అనే విధంగా రాశారు. ఎందుకంటే అప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అప్పుడు మనకు అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళి సపోర్ట్ చేసింది కదా. సో ఇప్పుడు ఈయన వెళ్ళి అక్కడ సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళు ఈయనకు సపోర్ట్ చేస్తున్నట్టు ఇది ఇప్పుడు పోస్టర్ల విధంగా ఈ విధంగా పెట్టారు. సో ఖచ్చితంగా ఇప్పుడు మనం చూసుకుంటే నాగబాబు సపోర్ట్ చేస్తున్నాడు సినిమాకి, సాయిధరం తేజ్ సపోర్ట్ చేస్తున్నాడు. మెగా ఫ్యామిలీ అందరూ కూడా సినిమా చూడండి, సినిమా లెక్కనే చూడండి, ఈ వివాదాలను కూడా అవి తర్వాత విషయం విధంగా వాళ్ళే ఇండైరెక్ట్ గా చెప్తుంటే వీళ్ళేమో కావాలని రేజ్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మనకు జనసేన నేత రమేష్ బాబు మాత్రం ఏమంటున్నాడు, సో మీరు ఈ విధంగా చేశారు కాబట్టి ఈ 24 hours లో పబ్లిక్ గా వచ్చి పవన్ కళ్యాణ్ గాని, నాగబాబు గాని, చిరంజీవి గాని అందరూ కూడా పబ్లిక్ గా సారీ చెప్పాలి. సారీ చెప్తేనే మేము థియేటర్లో సినిమాని ఆడిస్తాము, లేకపోతే అడ్డుకుంటామనే విధంగా తేల్చి చెప్పడం జరిగింది. అదే విధంగా అందరిని తీసుకెళ్లి ఆల్రెడీ అక్కడ థియేటర్ దగ్గర కూడా ఉండడం జరిగింది. సో ఇదంతా కూడా కరెక్ట్ గా చాలా మంది కూడా అప్పటికి అనుకున్నారు, ఫీల్ అవుతున్నారు. కాకపోతే ఉన్నట్టుండి లాస్ట్ మినిట్ లో నాగబాబు మాత్రం రమేష్ బాబుకి ఫోన్ చేసిండు. ఎట్లా అంటే ఇప్పుడు మన అందరం కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళము, నాకు తెలుసు ఒక సినిమా తీయాలంటే ఎంత కష్టం ఉంటుంది, ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయి, సో ఆ సినిమాని ఆపేస్తే ఎంత నష్టం ఉంటుందో కూడా నాకు తెలుసు. సో అలాంటిది సినిమాని ఆపడం అసలు కరెక్ట్ కాదు, మీరు మాత్రం విరమించుకోండి, మీరు ఏదైతే డెసిషన్ తీసుకున్నారో అది కరెక్ట్ కాదని చెప్పినప్పుడు మెగా ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఆయన మాట కట్టుబడి అందరూ కూడా సినిమాకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు సినిమాకి సంబంధించి కొంత భాగం వీళ్ళ ప్రణయం కూడా ఉంది. ఆ సక్సెస్ లో ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ కూడా వెళ్ళినందువల్లనే ఇప్పుడు ఆ సినిమాస్ ఎక్కడెక్కడైతే వీళ్ళు ఆపారో ఆ నిజంగా ఆ ప్లేసెస్ లో ఆడకపోయి ఉంటే సినిమాకి ఇంకొంచెం బడ్జెట్ అయితే తక్కువ. ఖచ్చితంగా అదే ఇప్పుడు ఎల్లైతే ఇప్పుడు ఓన్లీ మాటలు చెప్పడం, చాలా మంది ఏమనుకుంటారు మాటలు చెప్తారు అనుకుంటారు, కానీ అట్లా కాకుండా ఆపేస్తామని చెప్పి అక్కడికి వెళ్ళి థియేటర్ దగ్గర కూడా ఉండడం జరిగింది. సో నాగబాబు ఎప్పుడైతే ఫోన్ చేసి చెప్పిండో ఓకే మేము మీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాము, మేము ఇప్పుడు విరమించుకుంటున్నాం, ఏమైతే డెసిషన్ తీసుకున్నామో దాన్ని క్యాన్సిల్ చేసుకుంటామని అయితే చెప్పడం జరిగింది. అప్పుడు సినిమాలు అయితే ఆడించడం జరిగింది.